వెల్కమ్ టు టీ10 నేను రేవతి. గత ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి 2244 కోట్ల విరాళాలు లభించాయి. 2022-23లో ఆ పార్టీకి వచ్చిన విరాళాలతో పోలిస్తే ఇది 3 రెట్లు అదనం. బీజేపీకి ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ అందరికంటే అధిక మొత్తంలో విరాళం అందించింది. గత ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్ కు 288.9 కోట్ల విరాళాలు అందాయి. 2022-23లో కాంగ్రెస్ కు వచ్చిన విరాళాల మొత్తం 79.9 కోట్లు మాత్రమే. బీజేపీకి 20,000 ఆ పైన విరాళం అందించిన వారిలో వ్యక్తులు, ట్రస్టులు, కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి. 2023-24లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు అందిన విరాళాల వివరాలు ఇప్పుడు ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి. ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుండి బీజేపీకి 723.6 కోట్లు, కాంగ్రెస్ కు 156.4 కోట్ల విరాళాలు అందాయి. 2022-23లో ప్రూడెంట్ ట్రస్ట్ కు అధిక మొత్తంలో విరాళాలు అందించిన వారిలో మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్, సెరమ్ ఇన్స్టిట్యూట్, ఆర్సిలర్ మిట్టల్ గ్రూప్, భారతీ ఎయిర్టెల్ ఉన్నాయి. బీజేపీకి, కాంగ్రెస్ పార్టీలు ప్రకటించిన మొత్తం విరాళాల వివరాలలో ఎన్నికల బాండ్ల ద్వారా అందిన విరాళాలను చేర్చలేదు. తమకు ఎన్నికల బాండ్ల ద్వారా లభించిన విరాళాల సమాచారాన్ని కొన్ని ప్రాంతీయ పార్టీలు 2023-24లో స్వచ్ఛందంగా ప్రకటించాయి. వీటిలో బీఆర్ఎస్, డీఎంకే, వైసీపీ, జేఎంఎంఎం ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో అన్ని పార్టీల కంటే బీజేపీకే అత్యధికంగా విరాళాలు సమకూరాయి. అంతకు ముందు సంవత్సరంలో పోలిస్తే గత ఏడాది బీజేపీకి 212% ఎక్కువగా విరాళాలు అందాయి. ఎలక్టోరల్ ట్రస్ట్ల ద్వారా ఆ పార్టీకి సమకూరిన మొత్తం 850 కోట్లు. గత ఆర్థిక సంవత్సరంలో ప్రూడెంట్ ట్రస్ట్, బీఆర్ఎస్, వైసీపీ కూడా విరాళాలు ఇచ్చింది. ఈ 2 పార్టీలు ఎన్నికలలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీకి ప్రూడెంట్ ట్రస్ట్ నుండి 33 కోట్ల విరాళం అందింది. గత సంవత్సరం బీజేపీకి విరాళాలు అందించిన సంస్థలలో ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీస్ ఒకటి. ఇది లాటరీ కింగ్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన శాంటినో మార్టిన్ కు చెందిన సంస్థ. మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మార్టిన్ పై ఈడీ, ఐటీ అధికారులు దృష్టి సారించారు. సిపిఎం కు 2022-23లో 6.1 కోట్ల విరాళం అందగా గత ఏడాది 7.6 కోట్లు వచ్చాయి. ఆప్, బీఎస్పీ, నేషనల్ పీపుల్స్ పార్టీ, బీజేడీ, టీడీపీ, సమాజ్వాదీ పార్టీలు కూడా తమకు అందిన విరాళాల వివరాలను ప్రకటించాయి. గత ఆర్థిక సంవత్సరంలో టీడీపీకి 100 కోట్లకు పైగా విరాళాలు అందాయి. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది వాళ్ళని చూస్తూనే ఉండండి టీ10.